పురాణం ప్రకారం సృష్టికి మూలమైన ఆది పరాశక్తి తన మంత్రబలంతో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుణ్ణి సృష్టించిందని ప్రతీకి. అనంతరం ఆది పరాశక్తి త్రిమూర్తులలో ఎవరైనా ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించిందట. అయితే తొలుత ముగ్గురు త్రిమూర్తులు అందుకు నిరాకరించి ఆమె ఆజ్ఞను వ్యతిరేకించగా ఆదిశక్తి ఆగ్రహానికి గురై తనని వివాహం చేసుకోకపోతే తన మూడో కన్నుతో భస్మం చేస్తానని శపించబోతుండగా నీలకంఠుడు ఆ మూడవ నేత్రం తనకిస్తే వివాహం చేసుకుంటానని అడుగగా మాత తన మూడో కంటిని శివుడికి ఇచ్చింది. అయితే మూడవ కన్నును పొందిన శివుడు తన త్రినేత్రంతో ఆగ్రహంతో ఊగిపోతున్న ఆదిపరాశక్తిని భస్మం చేశారని, అలా భస్మమైన ఆదిపరాశక్తి బూడిదను 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పార్వతీదేవిగా, మరో భాగాన్ని లక్ష్మీదేవిగా, ఇంకొక భాగాన్ని సరస్వతీదేవిగా సృష్టించారని పురాణాలు చెప్తున్నాయి. దీని ద్వారా ఆగ్రహం అనే అజ్ఞానాన్ని భస్మం చేస్తే శాంతం ఉద్భవిస్తుందని ప్రపంచానికి చాటి చెప్పిన లోక కళ్యాణంగా ఈ ఘట్టాన్ని భావిస్తారు. మరికొన్ని ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్